బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ మంచి ఫలితాన్నిస్తోంది. గతేడాది నిర్వహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో చిన్నారులు ఈ ఏడాది వెట్టి చాకరీ నుంచి విముక్తయ్యారు. రాష్ట్రంలో నిర్వహించిన స్మైల్ 1లో 1397 మంది చిన్నారులు బయటపడగా, తాజాగా స్మైల్ 2లో 5531 మంది చిన్నారులు బానిస బతుకుల నుంచి రిలీఫ్ పొందారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ తో అభాగ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అనేక కారణాలతో పనిలో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంతగానో సాయపడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహించారు. ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుళ్లతో కూడిన 83 బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో మొత్తం 5531 మందిలో 2966 మంది చిన్నారులను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు పోలీసులు. మొత్తం పిల్లల్లో 4173 మంది అబ్బాయిలు, 1358 మంది అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రంలో సిఐడి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. వ్యాపార సంస్థలు, హోటళ్లు, బస్టాప్లు, రైల్వే స్టేషన్లు, ఇటుక బట్టీలు, పరిశ్రమలు, స్టోన్ క్రషర్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. బాల కార్మికుడు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. బాల కార్మిక చట్టం కింద 448 కేసులు నమోదవగా 741 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులను కూడా రక్షించారు. వీరిలో దాదాపు 154 మంది చిన్నారులు ఉండగా, అందులో బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన వారే 100 మంది ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ నెల రోజులు మాత్రమే చేపట్టాలని ఆదేశాలున్నాయి. కానీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ఆపరేషన్ స్మైల్ మంచి ఫలితాలనిస్తుండటంతో భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు.